అందరికీ నమస్కారం. అసలు ఒక పవిత్రమైన రాయి దానంతట అదే పెరగడం సాధ్యమేనా? ఈరోజు మనం భారతదేశంలోని ఒక ఆలయంలో జరుగుతోందని నమ్మే ఓ అద్భుతమైన, చాలా రహస్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రశ్న చాలా మందిని ఆలోచింపజేస్తుంది కదూ. అసలు జీవం లేని ఒక పవిత్ర వస్తువు కాలం గడిచే కొద్దీ పెరుగుతూ ఉండటమనేది సాధ్యమయ్యే పనేనా? ఈ ప్రశ్న వెనకాలే ఓ నమ్మశక్యం కాని కథ దాగి ఉంది. రండి, దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఓ ఆలయం, అక్కడ ప్రతిరోజూ ఓ అద్భుతం జరుగుతోందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఏంటా అద్భుతం అంటే, అక్కడున్న ఓ పవిత్ర వస్తువు రోజురోజుకి దాని పరిమాణంలో పెరుగుతోందంట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. సరే, ఇంతకీ ఏంటా రాయి కథ? దాని వెనకున్న ప్రత్యేకతలేంటో కొంచెం లోతుగా చూద్దాం. అవును, వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇక్కడి వాళ్ల నమ్మకం ప్రకారం ఈ పవిత్ర శివలింగం ప్రతిరోజు కొద్ది కొద్దిగా పెరుగుతూనే ఉంటుందట. ఇదొక నిరంతర ప్రక్రియ అన్నమాట. ఆగకుండా అలా జరుగుతూనే ఉంటుంది. అంతేకాదండోయ్, విషయం కేవలం రోజువారీ పెరుగుదలతోనే ఆగిపోలేదు. ప్రతి ఏడాది కూడా దీని సైజు పెరుగుతుందని చాలామంది బలంగా నమ్ముతారు. ఇక్కడే అసలు రహస్యం మరింత ఆసక్తికరంగా మారుతుంది. సరే, ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఈ పవిత్రమైన వస్తువు ఏంటి? దానికి అంత ప్రాముఖ్యత ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుతానికి కేంద్రం శివలింగం. హిందూ మతంలో పరమశివుడికి ప్రతీకగా భావించే అత్యంత పవిత్రమైన చిహ్నమిది. మరి ఇలా నిరంతరాయంగా పెరుగుతుండటంతో ఆలయంలో ఒక ప్రత్యేకమైన ఆచారాన్ని పాటిస్తారు. ఏంటో అది చూద్దాం. లింగం అలా పెరుగుతూ ఉండటం వల్లే ఆలయ పూజారులు తరచుగా ఒక చాలా ముఖ్యమైన, ప్రత్యేకమైన పూజ లేదా ఆచారం నిర్వహించాల్సి వస్తుంది. ఆ ప్రత్యేకమైన ఆచారమే నాగబంధనం. దీని ఉద్దేశం ఏంటంటే, అలా పెరుగుతున్న లింగాన్ని పవిత్రంగా బంధించి దాని శక్తిని కాపాడటం అన్నమాట. మరి ఈ అసాధారణమైన ఘటన వెనుక ఉన్నది దైవిక శక్తా, లేదంటే ప్రకృతి సిద్ధంగా జరుగుతున్న ప్రక్రియ? ఈ రెండు కోణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ విషయంపై ప్రధానంగా రెండు వాదనలు వినిపిస్తాయి. ఒకవైపు ఇది సాక్షాత్తు పరమశివుడే అద్భుతమని, ఆయన ఇక్కడే ఉన్నాడనడానికి ఇదే నిదర్శనమని భక్తులు బలంగా నమ్ముతారు. ఇక మరోవైపు దీని వెనుక ఏదైనా సహజమైన శాస్త్రీయ కారణం ఉండొచ్చని కొందరంటారు. అంటే రాయి తన లక్షణం కొద్దీ పెరగడం లేదా ఖనిజాలు పేరుకుపోవడం లాంటిది కావచ్చని వారి వాదన. ఈ శాస్త్రీయ వాదనలు, సందేహాలు ఇవన్నీ ఒక ఎత్తైతే, భక్తుల విశ్వాసానిది మరో దారి. వాళ్లకు మాత్రం దీనికి ఒకే ఒక్క సమాధానం ఉంది. ఏంటో చూద్దాం. ఎన్ని శాస్త్రీయ వివరణలు ఇచ్చినా, ఎన్ని వాదనలు వినిపించినా భక్తులకు మాత్రం ఒకే ఒక్క నిజం కనిపిస్తుంది. వారి నమ్మకం అది అచంచలమైనది. అవును, వాళ్ల దృష్టిలో ఆ పెరుగుతున్న శివలింగం కేవలం ఒక రాయి కాదు, అది వాళ్ల నమ్మకానికి ప్రాణం పోసే సాక్ష్యం. సాక్షాత్తు మహాదేవుడు అక్కడే కొలువయ్యున్నాడనడానికి తిరుగులేని నిదర్శనం. మరే ఇదంతా విన్న తర్వాత ఈ పెరుగుతున్న శివలింగం వెనుక ఉన్నది దైవిక అద్భుతమా లేక ప్రకృతి సిద్ధమైన ధర్మమా? దీనిపై ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. అంతిమంగా ఈ రహస్యం నమ్మకానికి, తర్కానికి మధ్య ఉన్న ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతుంది.